పెద్ది సినిమా. హానెస్ట్లీ పెద్ది సినిమాలో ఉన్న కంటెంట్ కన్నా బయట సినిమా చుట్టూ జరుగుతున్న కంటెంటే ఎక్కువ. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సినిమాని బలవంతంగా ఆడియన్స్ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. చిరంజీవి గారు ఈ సినిమాని చూసి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చెప్పారనమాట. ఏకంగా ఈ సినిమాని దంగల్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అసలు దంగల్ ఎక్కడ, పెద్ది సినిమా ఎక్కడ? 2000 కోట్లు కొట్టిన సినిమాతో మన పెద్ది సినిమా కంపారిజన్ అనమాట. అసలు ఎందుకు కంపేర్ చేశారో తెలియదు. కానీ ఏమంటున్నారంటే అదో ఫ్యామిలీ ఎమోషనల్ స్పోర్ట్స్ మిక్స్డ్ డ్రామా, మన పెద్ది సినిమా మాత్రం ఒక ఎడ్యుకేషనల్, ఒక నాలెడ్జబుల్ సినిమా అంట. 2000 కోట్లు కొట్టిన సినిమాతో మన సినిమా కంపారిజన్ ఏంటండి? స్వడబ్బా, ఎదుటి వాళ్ళ డబ్బా, పరస్పర డబ్బా అని చెప్పి ఆయన సినిమాని, ఆయన కొడుకు సినిమాని పొగుడుకోవడంలో తప్పులేదు. కానీ ఎంతవరకు ఏంటి దంగల్ సినిమాతో కంపారిజనా? 2000 కోట్లు కొట్టిన సినిమాతో కంపారిజనా? అసలు కొంచెం అన్నా మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు నేను నా పాత వీడియోలో చెప్పా, పెద్ది సినిమా కేవలం ఒక 500 నుంచి 700 కోట్ల మధ్యలో కొడుతుంది ఈ సినిమా, అంతే తప్ప అంతకు మించి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పేసి చెప్పా. ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 డేస్ అవుతుంది. 14 డేస్ కి కలెక్షన్ ఎంత అంటే 400 crores ప్లస్ అని చూపిస్తుంది. ఎగ్జాక్ట్ కలెక్షన్స్ ఏంటో చూపించట్లా. గూగుల్లో సెర్చ్ చేసా ఈ వీడియో చేసే ముందు, అసలు పెద్ది సినిమా ఎంత కలెక్ట్ చేసింది అన్న దాని గురించి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే 400 కోట్లు ప్లస్ అని చూపిస్తుంది. అంతే, ఎగ్జాక్ట్ కలెక్షన్స్ ఏంటి చూపించట్లా. నేను ఇంకా 500 to 700 మధ్యలో అని చెప్పా, ఇది ఏకంగా 400 దగ్గర ఆగిపోయింది. 14 డేస్ కి 400. ఇంకా నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, ఆక్యుపెన్సీ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. రామ్ చరణ్ గ్రేట్ యాక్టరే, మీ హీరో తోపే, మీ హీరో తురుమే. కాకపోతే మీరు ఒప్పుకోవాల్సింది ఏంటంటే పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్ లో 1000 కోట్లు కొట్టగలిగే సినిమా కాదు. అంత స్కోప్ ఈ సినిమాకి లేదు. RRR తర్వాత మీ ఓడి దగ్గర నుంచి పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కరెక్టే. నార్మల్ ఆడియన్స్ కూడా రామ్ చరణ్ నుంచి పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక 1000 కోట్లు కొట్టగలిగే సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ పెద్ది సినిమాకి ఆ రేంజ్ లేదు. ఇప్పుడు మళ్ళీ కింద వచ్చి కామెంట్స్ పెట్టకండి, వీడు రామ్ చరణ్ కి యాంటీ ఫ్యాను, ఆ హీరో ఫ్యాను, ఈ హీరో ఫ్యాను కాబట్టి రామ్ చరణ్ సినిమాకి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అని మాత్రం అనుకోకండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రంగస్థలం ఇస్ ద బెస్ట్ ఫిలిం. రామ్ చరణ్ కెరీర్ లో ఇంకా అలాంటి సినిమా మళ్ళీ రాదు, TFA కెరీర్ లో అలాంటి సినిమా ఇంకోటి రాదు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశా. మరి రామ్ చరణ్ కి యాంటీ ఫ్యాన్ అయితే నేను ఎందుకు అలాంటి వీడియో చేస్తా? అండ్ కమింగ్ టు ద చిరంజీవి గారు కామెంట్స్, దంగల్ సినిమాకి పెద్ది సినిమాకి అసలు సంబంధమే లేదు. దీన్ని అసలు కంపేర్ చేయొద్దు. ఓకే, అది మన తెలుగు స్టేట్స్ లో, మన ఇండియాలో మాత్రమే ఆడిన సినిమా కాదు, అది గ్లోబల్లీ ఆడిన సినిమా. అందుకే 2000 కోట్లు కలెక్ట్ చేసింది. ఓన్లీ మన ఇండియాలో అయితే దాని సినిమా కలెక్షన్స్ చాలా తక్కువ. అది చైనాలో అనుకుంటా రిలీజ్ అయ్యి అంత కలెక్ట్ చేసింది, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. అందుకనే అంత కలెక్ట్ చేసింది, 2000 crores అందుకనే కలెక్ట్ చేసింది, అంతే తప్ప మన ఇండియాలో వచ్చిన రెవెన్యూ మాత్రమే కాదు అది. అండ్ కమింగ్ టు పెద్ది సినిమా, స్టఫ్ లేదు భయ్యా, స్టఫ్ లేదు సినిమాలో, కావాల్సినంత స్టఫ్ లేదు. రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణే. రామ్ చరణ్ కోసమే సినిమా చూశారు, రామ్ చరణ్ కోసమే సినిమాకే అంత బడ్జెట్ పెట్టారు. ఎంతో కొంత ఎందుకు వచ్చింది? రామ్ చరణ్ కోసమే. అండ్ యాక్టింగ్ బాగుంటే సినిమా హిట్ అయిపోవాలి అని అనుకుంటే గేమ్ చేంజర్ లో అప్పన్న క్యారెక్టర్ బాగలేదా? అప్పన్న క్యారెక్టర్ ఎంత బాగుంటది. నిజంగా నాకు పెద్ది క్యారెక్టర్ కన్నా రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో చేసిన అప్పన్న క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ కే ఇంకో కొద్దో గొప్ప ఎక్కువ ఎఫర్ట్స్ కనబడతాయి మనకు రామ్ చరణ్ నుంచి. మరి ఆ సినిమాని ఎందుకు ఫ్లాప్ చేశారు? ఆ సినిమాలో మీకు రామ్ చరణ్ యాక్టింగ్ అనిపించలేదా? ఫ్యాన్స్ అందరిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, గేమ్ చేంజర్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఆ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ బాలేదా? అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ బాగా యాక్ట్ చేయలేదా? మరి ఎందుకు ఆ సినిమా ఫ్లాప్ అయింది? ఆ సినిమాని ఎందుకు ఫ్లాప్ అని ఒప్పుకున్నారు, ఈ సినిమాని ఎందుకు ఫ్లాప్ అని ఒప్పుకోవట్లేదు? ఏమన్నా అంటే మా హీరోకి యాంటీ, ఎవ్వడికి ఎవడు యాంటీ కాదు. అండ్ నేను ఇప్పుడు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సినిమాకి ఆగిపోయే అంత ఇది లేదు మన ఛానల్ కి. చాలా చిన్న క్రియేటర్ నేను, బట్ హానెస్ట్లీ నాకు ఆ సినిమా నచ్చలేదు. అండ్ నా ఫ్రెండ్ రామ్ చరణ్ ఫ్యాన్, ఆడికి సినిమా నచ్చలేదు. ఆడు హానెస్ట్ ఒప్పుకున్నాడు, హీఈస్ ఎ ట్రూ హార్డ్ కోర్ రామ్ చరణ్ ఫ్యాన్ అనమాట. ఆడు సినిమా చూసాడు నాతో పాటు, ఆడికి పెద్ద సినిమా అసలు నచ్చలేదు. ఏముందిరా రామ్ చరణ్ కోసమే అని చెప్పేసి అన్నాడు. మా వాడు బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకోవడానికి RC-17 సినిమా ఉంది కదా, సుకుమార్ సినిమా, దాంతో చూసుకుందాం, అది ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టగలదు అని చెప్పేసి అన్నాడు. తప్ప అలా ఉండాలి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే. సినిమా బాగోలేదంటే ఒప్పుకోవాల్సిందే. అండ్ దంగల్ సినిమాతో కంపేర్ చేసే అంత లేదురా బాబు దాంట్లో. పెద్ద సినిమాకి అంత సీన్ లేదు. RC-17 మంచి సినిమా పడుతుంది అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో చాలా స్టైలిష్ గా కనిపించిపోతున్నాడు అంట రామ్ చరణ్. ఇంతకు ముందు వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఉంది చూసారా, అది 100 రెట్లు నయం. అండ్ దాంతో కూడా కంపేర్ చేస్తున్నారు పెద్ద సినిమాని. అరే రంగస్థలంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు పెద్ద సినిమాని? రంగస్థలం ఎక్కడో హిమాలయాల్లో ఉంటే ఈ పెద్ద సినిమా ఎక్కడెక్కడో భూపాతంలో ఉంది. దాంతో దీనికి కంపేర్ చేసుకుంటున్నారు. ఎందుకురా మంచి సినిమాని పాడు చేస్తున్నారు? మీ హీరోయే రంగస్థలంలో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎందుకంటే అది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. మరి పెద్దలో స్టోరీ ఏముంది? రామ్ చరణ్ పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా మనం ఆ క్యారెక్టర్
క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేకపోయాం. అప్పల్ సూరి క్యారెక్టర్ లేపారు. ఏమైంది సినిమాలో సగంలోనే పోతాడు. ఏం ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కి? ఇంకా జాన్వీ కపూర్ క్యారెక్టర్ అయితే పెద్ద రచ్చ అయింది. మన తెలుగు స్టేట్స్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏకవచనంగా అయిపోయి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటైపోయి అలాంటిది ఏం లేదు, అంత తక్కువగా ఏం చూపించలేదు అని చెప్పేసి మాట్లాడారు. కానీ నార్త్ లో చాలా పెద్ద రచ్చ అయింది జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి. అర్థమైందా? అదొకసారి చూడండి. సో నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి యాంటీ హీరో వాడిని ఎలా మనం టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించడం కాదు. ఒకవేళ సినిమా బాగుంటే, నిజంగా నా రివ్యూ రాంగ్ అయితే, నా రివ్యూ కాదు ఏ రివ్యూవర్ ఇచ్చిన రివ్యూ రాంగ్ అయినా సరే జనాలే పట్టించుకోరు. ఫస్ట్ సినిమా ఎంత మంచిగా బాగుంటే నువ్వెంత నెగిటివ్ రివ్యూ వస్తున్నావు అని చెప్పి జనాలే మాట్లాడుకోవాలి. జనాలే మాట్లాడతారు కూడా. అలాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు హీరో ఫ్యాన్సే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతారు. మంచి సినిమాకి ఎందుకు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అని చెప్పి రివ్యూవర్స్ అందరినీ తిడతారు. యాక్చువల్లీ టాపిక్ లో తీసుకురాకూడదు, కానీ బార్బెల్ ఉన్నాడు, బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఉన్నాయి. సీతారామం సినిమాకి బాలేదు అని రివ్యూ ఇచ్చాడు. జనాలు అందరూ వేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్ లో బండ బూతులు తిట్టారు. అంత మంచి సినిమాకి ఎందుకు నెగిటివ్ రివ్యూ ఇచ్చావు అని. సో అలా ఆడియన్స్ రియాక్ట్ అవ్వాలి. ఫ్యాన్స్ రియాక్ట్ అయితే సినిమా బాగాలేనట్టే. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు, నార్మల్ ఆడియన్స్ రియాక్ట్ అవ్వట్లేదు అంటే నిజంగా సినిమా బాగాలేనట్టే. నార్మల్ ఆడియన్స్ రియాక్ట్ అయితేనే ఫ్యానిజం కాకుండా, ఈ హీరో నా ఫేవరెట్ అన్న ఫేవరిజం లేకుండా ఒక నార్మల్ ఫ్యాన్ రియాక్ట్ అయితేనే సినిమా బాగున్నట్టు. అప్పుడు జనాలే చీకొడతారు రివ్యూవర్స్ అందరినీ. మా సినిమాకి నెగిటివ్ చేస్తున్నారు, కావాలని నెగిటివ్ రివ్యూస్ చేస్తున్నారు. ఎవ్వడు ఇవ్వట్లా. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ సినిమా. అంటే ఏం నేర్చుకోవాలి సార్ చిరంజీవి గారు? ఈ ఎడ్యుకేషనల్ అంటే ఎలాంటి ఎడ్యుకేషనల్? ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసి చూపించడం నేర్చుకోవాలా? అంటే ఒక ఎమోషన్ పట్టుకుని ఊరికి ఒక రైల్వే స్టేషన్ తేవాలి, ఒక కాజ్ కోసం కష్టపడుతున్నాడు హీరో. ఇలాంటి కాజ్ ఇంకా ఏ సినిమాల్లోనూ చూడలేదా? ఇది ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం అంటున్నారు. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానా దంగల్ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత, వచ్చిన కలెక్షన్స్ ఎంత కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా. అండ్ చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, సారీ టు సే లైక్ దిస్, కాకపోతే మేము మా హీరోసే తోపు. బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మగధీర కన్నా పెద్ద ఇది కాదు అని చెప్పేసి మాట్లాడారు. తీరా కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్విందంటే దానికి మేజర్ రీజన్ బాహుబలి 2 సినిమా, బాహుబలి 1 సినిమా. ఈ సినిమా లేకపోతే త్రిబుల్ ఆర్ సినిమా చేయకపోతున్నాం, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వకపోతున్నాం. సో అది ఆలోచించుకోవాలి. మనమే తోపు, మనం ఏం చేసినా కరెక్టే, జనాలు చూసేయాలి అంటే కష్టం. మంచి కంటెంట్ ఉన్న సినిమాని దింపితే ఆబ్వియస్లీ జనాలు చూస్తారు, జనాలు హిట్ చేస్తారు. జనాలు మాట్లాడుకోవాలండి సినిమా బాగుందని చెప్పి. మీకు మీరు డప్పు కొట్టుకుంటే ఏముంది? మెగాస్టార్ అయ్యుండి మీరు ఇలా చేయడం చాలా బాగాలేదన్నమాట. జనాలు చెప్పాలి సినిమా బాగుంది, సినిమా అదిరిపోయిందని చెప్పి. అప్పుడు నిజంగా సినిమా హిట్ అయినట్టు. అంతే తప్ప మనకు మనం పొగుడుకుంటే కాదు. దంగల్ ఆడినంత రేంజ్ లో ఈ సినిమా ఆడుతుందా? ఎన్ని రోజులు ఆడిందో అన్ని రోజులు ఈ సినిమా ఆడేస్తుందా? మీరు కామెంట్ చేయండి. నాకైతే అంత సీన్ లేదనిపిస్తుంది. ఎందుకంటే స్టఫ్ లేదు. రామ్ చరణ్ కోసమే మాత్రమే చూడాలంటే మన తెలుగు స్టేట్స్ లో కుదురుతుంది, వేరే స్టేట్స్ లో దొబ్బదలాగా. సో అవ్వదు, వర్కౌట్ అవ్వదు. 500 to 700 అని నేను అనుకున్నా, బట్ సిచ్యువేషన్స్ చూస్తే 500 లోపే కలెక్షన్స్ ఆగిపోయేలా అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.